हाय। वेलकम टू ऑटो डील्स, इंडियाज फर्स्ट डिजिटल बाइक स्टोर। सभी को नवरात्रि का बहुत सारी शुभकामनाएं और అడ్వాన్స్ హ్యాపీ దసరా। అడ్వాన్స్ హ్యాపీ దసరా అందరికి। సో సాకేత్, ఈరోజు ఏం తీసుకొని వస్తున్నాం మేము కస్టమర్కి? ఈ దసరాకి ఏంటంటే మన బ్యాంక్స్ త్రూ అంటే ఫైనాన్స్ త్రూ మనం మంచి మంచి ఆఫర్స్ ఇస్తున్నాం ఫస్ట్లీ. ఓకే. సో మనకి ఏంటంటే ఫైనాన్స్లో మీరు చాలా సేవింగ్స్ చేసుకోవచ్చు ఈసారి. ఇంకోటి ఏంటంటే మనం ఉన్న స్టాక్లో కూడా మంచి మంచి డీల్స్ ఇస్తున్నాం దసరాకి. ఓకే. అది చాలా ఆఫర్స్ ఉన్నాయి అన్నమాట మన దగ్గర. ఫైనాన్స్లో ఏంటంటే మీకు ఫస్ట్లీ ఫైనాన్స్ వాళ్ళు అంటే ఫైనాన్స్ స్టార్ట్ చేస్తారు, ఎందుకంటే చాలా మంది కస్టమర్స్ ఫైనాన్స్లో కూడా మనకు అప్రోచ్ అవుతారు కాబట్టి ఫస్ట్లీ వాళ్ళు 14.5 నుంచి చేస్తుంటారు. ఇప్పుడు దసరా ఇది ఉంది కాబట్టి 11.99 రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ నుంచి చేస్తున్నారు. ఓకే. సో దీంట్లో మీకు చాలా సేవింగ్ ఉంటుంది మన దగ్గర. ఇంకోటి ఏంటంటే మన దగ్గర క్రెడిట్ కార్డ్ ఆప్షన్ ఉంది. ఓకే. క్రెడిట్ కార్డ్ ఈఎంఐ ఉంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఎక్స్చేంజ్ బోనస్ కూడా ఇస్తాం. ఓకే. సో మన దగ్గర ఉన్న స్టాక్లో కూడా మీరు రాండి, బైక్ చూసుకోండి, ఆన్ డీల్ స్పాట్ చేద్దాం. నా దగ్గర ఏదైతే బెస్ట్ ప్రైస్ ఉంటుందో ఆ బెస్ట్ ప్రైస్ మీకు ఇస్తాను నేను. ఓకే. సో ఈ దసరా వరకు మన ఆఫర్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను ఒక 2-3 డేస్లో మీరు వచ్చి బైక్ తీసుకోవాలనుకుంటే వచ్చేయండి. మంచి మంచి డీల్స్ ఉన్నాయి. మంచి మంచి డీల్స్లో మీరు మంచి మంచి ఆఫర్స్ కూడా మీకు వస్తాయి. సో చూద్దాం ఇంకా. సో గైస్, మిస్ కాకుండా చూడండి ఈ వీడియో, ఎందుకంటే చాలామంది కస్టమర్స్ వచ్చేసి మాకు అడుగుతారు ఎప్పుడు మళ్ళీ వీడియో చేస్తారని. సో వాళ్ళందరి కోసం దసరా ఆఫర్, సో మిస్ కాకుండా చూడండి. సో ఇంకా మీరు ఏమన్నా మీరు అడగాలనుకుంటే అడగండి. సో దసరాలో అంటే ఆఫర్స్ ఏముంది? అదే ఫస్ట్లీ ఫైనాన్స్, దాని తర్వాత నా దగ్గర ఎక్స్చేంజ్ బోనస్ ఇస్తున్నాను నేను, తర్వాత స్పాట్ డీల్స్ ఇస్తాను నేను. సో మీరు ఒకవేళ వస్తే కూడా రాండి, అంటే వీడియో చూసుకోవాలి. కానీ మన కస్టమర్స్, పాత కస్టమర్స్ కూడా చెప్తున్నాను నేను, చాలా మంది వస్తున్నారు ఇప్పుడు, ఎందుకంటే దసరా ఇంకో 2 డేస్ తర్వాత ఉంది. సో దాని గురించి కూడా చాలా మంది అడుగుతున్నారు మనకి ఏమేమి స్టాక్ ఉన్నాయని. చాలా స్టాక్ ఉంది నా దగ్గర. సో మీకు ఏదైతే బెస్ట్ ఉందో అండ్ మీకు ఏదైతే నచ్చుతుందో ఆ బైక్తో మీరు వెళ్ళొచ్చు. నేను ఏదన్నా ప్రైస్ నేను మాట్లాడి మనం ఇక్కడిక్కడనే డీల్ క్లోజ్. ఓకే. మన దగ్గర లేదంటే కూడా మీరు తెప్పించవచ్చా? మీరు ఒకవేళ పర్టికులర్ బైక్ కావాలి అంటే నాకు ఒక ప్రియారిటీలో చెప్పండి, నేను ట్రై చేసి మేము తెప్పిస్తాం. అది ఓకే. సో బైక్ చూద్దామా? బైక్ చూపిస్తాం మనకి. సో రండి. ఇంకోటి ఏంటంటే మీకు ఫైనాన్స్ ఇంకొక ఫెసిలిటీ కూడా ఉంది. ఈ మధ్యన ఫైనాన్స్ వాళ్ళు స్పాట్ ఫైనాన్స్ చేస్తున్నారు. అవునా? మీ ఫైనాన్స్ ఒకవేళ మీ సిబిల్ మంచి ఉంది, మీ బ్యాంక్ స్టేట్మెంట్ మంచి ఉంటే మీరు రాండి, ఒక 1.5 hourలో మీకు బైక్ ఇచ్చి పంపించేస్తాను ఇక్కడ. ఓకే. సో మీరు తెలంగాణలో ఇంకెక్కడ ఉన్నా సరే, లేకపోతే ఎక్కడ ప్లేస్ లైన్ ఉన్నా సరే నాకు హైదరాబాద్ ఒకటి ప్రూఫ్ ఇవ్వండి, నేను ఫైనాన్స్ తెప్పించేస్తాను నేను. ఓకే. అయితే ఒక్క రోజులోనే అన్ని అయిపోతుంది? 1 day. కానీ మీ సిబిల్ మంచి ఉండాలి, ఇంకోటి డాక్యుమెంటేషన్ మంచిగా ఉండాలి. ఓకే. సో ఈ ఆఫర్స్ ఇప్పుడే ఉంటుందా, కొన్ని రోజుల వరకే ఉంటుందా, లేక ఇప్పుడు దసరా వరకు అయితే మనం వాళ్ళతో మాట్లాడి చేపిస్తున్నాము. ఇంకోటి మీకు ఫైనాన్స్ లో ఏంటంటే రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 ఉంది మన దగ్గర. మీ 20,000 డౌన్ పేమెంట్ చేస్తే నా బైక్ కూడా ఇప్పిస్తాను. 20,000 లో రాయల్ ఎన్ఫీల్డ్ వస్తుందా? క్లాసిక్ 350 బ్లాక్ కలర్ ఉంది. అంటే అదొకటే కాదు, మీతో కూడా ఒకవేళ మీ డాక్యుమెంటేషన్ మంచి ఉంటే ఆ డౌన్ పేమెంట్ లో నేను చెప్పగలుగుతాను. ఓకే. జోక్ చేయట్లేదు కదా, ఎందుకంటే వచ్చిన తర్వాత మళ్ళీ ఎక్కువ అని చెప్తే. లేదు, ఇది మీ డాక్యుమెంటేషన్ మంచి ఉంటే నేను పక్కా 20,000 నేను చేపిస్తాను. ఓకే, ఫైన్. దెన్ ఇది వచ్చేసి ఇంటర్సెప్టర్ ఉంది, 2019 మోడల్. సో ఇంటర్సెప్టర్ కి చాలా డిమాండ్ ఉంది మన దగ్గర. సో ఇంటర్సెప్టర్ మనం ఆల్రెడీ ఇప్పటివరకు ఒక 5 to 6 ఇంటర్సెప్టర్స్ అన్నాము. ఇది ఉంది, దీనికి కూడా ఒక డీల్ వస్తుంది. నాకు తెలిసి దసరాకి వెళ్ళిపోవచ్చు ఈ బైక్. ఒకవేళ నచ్చితే మాత్రం రాండి, చూసుకోండి, తీసుకొని వెళ్ళిపోండి బైక్. ఓకే. అయితే అన్ని హాట్ డీల్స్ ఉన్నాయి అన్నమాట. చాలా మట్టుకు ఉన్నాయి, ఎందుకంటే దసరాకి చాలా మంది బైక్స్ తీసుకుంటారు, అంటే ఇంట్లో తీసుకోవాలి అనుకుంటారు కాబట్టి. అంటే చాలా మంది చూస్తుంటే ఫెస్టివల్ సీజన్స్లో ఇప్పుడు ఫెస్టివల్ సీజన్ ఇంకా స్టార్ట్ అవుతుంది. సో దసరా నుంచి అందరు స్టార్ట్ చేస్తారు కాబట్టి సో వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంటాయి. మీకు ఏదైనా బైక్ నచ్చితే, మీకు వీడియోలో ఏదైనా బైక్ నచ్చితే చూడండి. ఓకే. సో బైక్ ఏమైనా ప్రైస్ తగ్గే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? ప్రైజెస్ నేను నా ప్రైజెస్ ఉన్నాయి, కానీ మీకు ఇది ఉంది కదా, ఫెస్టివల్ ఉంది కదా, సో దానిలో మీకు బెస్ట్ డీల్ ఇప్పిస్తాను, అది టెన్షన్ లేదు మీకు. దాని తర్వాత వచ్చేసి క్లాసిక్ 350 2016 మోడల్ ఉంది. ఇది కూడా మీకు మంచి ప్రైస్ 135 వరకు నేను నీకు చేపిస్తాను. ఓకే. సో జెన్యున్ ప్రైస్ ఇప్పుడు ఎంత ఉంది ప్రైస్? మా లిస్ట్ ప్రైస్ వేరే ఉంటుంది, కానీ మీకు స్పాట్ డీల్లో నేను 135 చేపిస్తాను. అయితే చాలా తగ్గుతుంది అనమాట. దాంట్లో మీకు ఇంకా నేను ఫెసిలిటీస్ ఇస్తాను, మీకు నచ్చ అంటే బైక్ చూసుకోండి ఫస్ట్, ఏదన్నా సరే మీకు నేను ఎంతవరకు బెస్ట్ వస్తే అది చేపిస్తాను మీకు. ఓకే. ఈ గురించి చెప్తారా? ఇదే చెప్పాను, ఇది క్లాసిక్ 350. ఒకవేళ మీరు దీన్ని ఫైనాన్స్లో వేసుకోవాలనుకుంటే 20,000 డౌన్ పేమెంట్ చేయండి.
సో చాలా తక్కువ కిలోమీటర్ కూడా ఉంది ఇది కదా. 18,000 కిలోమీటర్స్ తిరిగింది బైక్. ఓకే. అసలు చాలా తక్కువ తిరిగింది. బైక్ కూడా చాలా నీట్గా ఉంటుంది. దాని తర్వాత వచ్చేసి జావా ఉంది, 2019 మోడల్. ఇది 2020 మోడల్, 2020 మోడల్, 9 months ఓల్డ్ బైక్. ఇది చాలా నీట్గా ఉంది బైక్ అది కూడా. సో ఒకవేళ దీంట్లో వెళ్ళాలనుకున్నా కూడా నేను మీకు ఫైనాన్స్ చేపిస్తాను. ఫైనాన్స్ ఒక 30-40,000 డౌన్ పేమెంట్ చేసి తీసుకుని వెళ్ళిపోవచ్చు. జావా 30-40,000లో అయిపోతుందా? చేపిస్తాను. ఓకే. దాని తర్వాత వచ్చేసి యుఎం కమాండో క్లాసిక్. కమాండోలో 2 మోడల్స్ ఉంటాయి. ఒకటేమో నార్మల్ కమాండో, ఇదేమో కమాండో క్లాసిక్ అండి. ఇది 300cc బైక్. ఇది దీనిలో మీకు కావాలంటే మీకు క్రెడిట్ కార్డ్ ఏదైనా ఉందంటే క్రెడిట్ కార్డులో నేను స్వైప్ చేసి పంపించేస్తాను బైక్. మీకు క్రెడిట్ కార్డు ఏంటంటే ఇంకోటి ఈఎంఐ ఆప్షన్ ఉంటుంది. ఈఎంఐ ఆప్షన్ కింద నేను కన్వర్ట్ చేస్తాను. ఇంకోటి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది కూడా నేను తక్కువ చెప్పిస్తున్నాను. అవును, బయట రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కంటే క్రెడిట్ కార్డులో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తక్కువ ఉంటుంది. సో దాంట్లో మీకు ఏదైనా క్రెడిట్ కార్డు ఉంటే నా దగ్గర తీసుకున్నాను, మనం స్వైప్ చేసి మీ ముందే మీకు ఈఎంఐ కన్వర్ట్ చేసి అది మీరే చేసి ఇచ్చేస్తారు. చేస్తాను. ఓకే. దాని తర్వాత ఇది చూడొచ్చు మీరు, ఆర్లీ 883. ఇది సూపర్లో. సో ఇది వచ్చేసి మీకు 4 lakhsలో వస్తుంది ఈ బైక్. 5 lakhs ఇలా అని పెట్టినారు మీరు. మీకు దసరా ఆఫర్ కిందకి నేను అది చెప్పిస్తాను. Okay. 4 lakhsలో. ఓకే. సో ఇది ఒకవేళ మీరు ఈ బైక్ ని ఇంటి ముందు పెట్టినా కూడా దానికి ఒక ఇదనేది Look వస్తుంది. మీకు అనేది ఐడెంటిటీ ఒకటి ఉంటుంది. ఆర్లీ నడుస్తున్నారు 883 అని. ఓకే. ఓకే. ఇది వచ్చి సూపర్లో అండి, 883cc. ఓకే. సో ఈ వెహికల్ న్యూ వెహికల్ లా అనిపిస్తుంది. 390. ఇది కూడా చాలా మోడల్ ఏంటి చెప్తారా? 2020 మోడల్. ఓకే. 2020 కొన్ని మంత్ పాత వెహికల్ అనుకుంటా. ఇది అరౌండ్ 10 months ఓల్డ్ బైక్ ఉండొచ్చు. ఓకే. అసలు చాలా నీట్ గా ఉంది కదా బైక్, చాలా తక్కువ తిరిగిందండి. ఓకే. సో బెనెలి గురించి చెప్తారా? ఇక్కడ బెనెలి కనిపిస్తుంది. బెనెలి ఇది TNT 300. ఇది వచ్చేసి 2019 మోడల్, 2020 రిజిస్టర్డ్ బైక్. ఇది ఈ బైక్ కూడా చాలా నీట్గా ఉంది. ఇది చూడవచ్చు. ఇది మీకు కూడా అంటే ఇప్పుడు షోరూంలో ఈ బైక్ అయితే TNT 300 చాలా డిమాండ్ ఉంది. షోరూంలో ఆగింది, కానీ ఇప్పుడు వచ్చే మోడల్ కంటే ఇప్పుడు వచ్చే మోడల్ మీరు చూడొచ్చు. దాన్ని చూస్తే మాత్రం పక్క ఇది తీసుకొని పోతారు మీరు. అయినా కూడా ఈ వెహికల్ కి డిమాండ్ చాలా బాగా ఉంటుంది కదా. మైలేజ్ కూడా కొంచెం వస్తుంది. 300cc లో ఇది డ్యూయల్ సిలిండర్. ఇది దాని తర్వాత వచ్చేసి మన రేంజెస్ కూడా మన 50,000 టు మనకి 6 lakhs 7 lakhs వరకు కూడా బైక్స్ ఉన్నాయండి మన దగ్గర. సో అది కూడా చూడొచ్చు. సో ఇంకా మీరు బైక్స్ అయితే చూస్తూ ఉండండి. సో ఇంకోటి ఏంటంటే కస్టమర్ చాలా అడుగుతూ ఉంటారు మీకు, బయట తక్కువ ప్రైస్ లో కూడా మాకు దొరుకుతుంది. సో మీ దగ్గరే ఎందుకు కొనాలి మేము? మనం మీకు బయట తక్కువ ప్రైజెస్కి దొరకవచ్చు బైక్స్, కానీ మీకు వారంటీ అనేది ఇస్తారా? లేదు. మీకు ఆర్సీ ట్రాన్స్ఫర్ చేపిస్తారా? చేపిస్తారు, కానీ అది కన్ఫర్మ్ చేస్తారా? లేదు. మీకు నా దగ్గర ఏంటంటే నా దగ్గర అన్ని సర్టిఫైడ్ బైక్స్ ఉంటాయి. నేను తీసుకున్న బైక్స్ నాకు టెక్నికల్ టీమ్ ఉంది. ఆ టెక్నికల్ టీమ్ మొత్తం ట్రైన్ టెక్నీషియన్స్ ఉన్నారు. వాళ్ళు 155 points చెక్ చేసినాకనే బైక్ లోపలికి వస్తుంది. దానిలో ఒక చిన్న ఇష్యూ ఉన్నా నేను లోపలికి రాని ఆ బైక్. సో ఒకవేళ ఏమైనా వచ్చినా కూడా నేను రిజాల్వ్ చేసుకోవడానికి నేను ఉన్నాను. సో మీకు బయట ఈ వారంటీ ఎవరు ఇవ్వరు, ఆర్సీ ట్రాన్స్ఫర్ ఎవరు ఇవ్వరు. నా దగ్గర ఏంటంటే మీరు తీసుకున్నప్పుడు మొత్తం డాక్యుమెంటేషన్ వస్తుంది. నా దగ్గర బైక్ తీసుకున్నట్టు మొత్తం డాక్యుమెంటేషన్ వస్తుంది. దాంట్లో మీరు నా దగ్గర సేఫ్గా ఉంటారు. ఇంకోటి నా దగ్గర బైబ్యాక్ ఉంది. సో బైబ్యాక్ ఏంటంటే మీరు కస్టమర్స్ ఇక్కడికి వస్తే చెప్తాను, కానీ బైబ్యాక్ ఆప్షన్ కూడా నా దగ్గర ఉంది. ఓకే. సో వారంటీ కూడా ఇస్తున్నారా? వారంటీ నేను ప్రొవైడ్ చేస్తాను. ఓకే. ఇంకా కొత్త బైక్ తీసుకుంటే మంచిదా లేకుంటే పాత వెహికల్ తీసుకుంటే మంచిదా చెప్తారా? మీరు కొత్త బైక్ కి ఎగ్జాంపుల్ జావా తీసుకున్నాం. జావా వచ్చేసి 2,30,000 2,40,000 ఆన్ రోడ్ ప్రైస్ ఉంది. సో ఇప్పుడు మన దగ్గర ఏంటంటే 165 నేను ఇస్తాను. సో సేమ్ 9 months ఓల్డ్ బైక్, చాలా తక్కువ తిరిగిన బైక్ ఇస్తాను. సో మీరు కొత్త బైక్ తీసుకుంటే ఎంత? 230, 240. నా దగ్గర ఎంత ఉంది? అది 180. 165 నేను ఇస్తున్నాను బైక్. ఓకే. 165 ఇస్తున్నాను. సో మీరు ఒక 2-3 years బైక్ నడిపినా కూడా మీరు మళ్ళీ ఆల్మోస్ట్ కొంచెం ఒక 30,000-40,000 తక్కువకి నా దగ్గర బైక్ అమ్ముకోవచ్చు, లేకపోతే బయట మీకు మార్కెట్లో వస్తుంది. సో కొత్త బైక్కి నాకు ఎంత డిఫరెన్స్? నా దగ్గర 30,000-40,000 డిఫరెన్స్. యూజ్ బైక్కి కొత్త బైక్కి మీరు ఎంత లాస్ అయ్యారు? చాలా లాస్, 80,000 వరకు లాస్ అయ్యారు. సో ఇది యూజ్ బైక్స్లో మీకు కాస్ట్ ఆఫ్ సేల్స్లో చాలా తక్కువ ఉంటుంది. ఓకే. సో దీంట్లో మీరు బెనిఫిట్, యూజ్ బైక్స్ లో బెనిఫిట్ ఇది ఉంటుంది దగ్గర. ఓకే. సో ఎందుకంటే మీరు యూజ్ బైక్ తీసుకున్నప్పుడు చాలా డౌట్స్ ఉండొచ్చు, కానీ మన దగ్గర ఏంటంటే సర్టిఫైడ్ కాబట్టి మీరు నడుపుకున్న రోజులు నడుపుకోవచ్చు. దాని తర్వాత నా దగ్గర అమ్మండి.
ఓకే, సో బై బ్యాక్ ఆప్షన్ కూడా ఉంది మీ దగ్గర. లేకపోతే మీరు ఒక 2-3 ఇయర్స్ తర్వాత అమ్మినాడు మీకు మంచి ప్రైస్ అనేది వస్తుంది. సో దీంట్లో కాస్ట్ ఆఫ్ ఓనర్షిప్ అనేది మీకు తక్కువ పడుతుంది. ఓకే, సో యూజ్ బైక్స్ కి న్యూ బైక్స్ కి కొంచెం అంటే ఇంత డిఫరెన్స్ ఉంటుంది. సో మీరు కొత్త బైక్ కొంటే 80,000 డిఫరెన్స్ వస్తుంది, యూజ్ బైక్ కొంటారు సేమ్ అదే బైక్. అవును. సో దాని ఒక 30,000-40,000 డిఫరెన్స్ లో మీరు బైక్ అమ్మేస్తున్నారు. ఇంకోటి చెప్తున్నాను, మీరు ఒకవేళ బడ్జెట్ 1 lakh ఉంది, సో కొత్త బైక్ వెళ్తున్నారు, కొత్త బైక్ లో మీకు ఏమొస్తుంది 1 lakh ఇప్పుడు మా అంటే పల్సర్ 125 లేకపోతే బజాజ్ లో లీస్ట్ మోడల్ ఏది ఉందో అది మీకు వస్తుంది. నా దగ్గర నేను RS 200 ఇచ్చేస్తాను మీకు. ఓకే, RS 2018 మోడల్ ఉంది, నేను 1,10,000 ఉంది, 1 lakh లో నేను చేపిస్తున్నాను. ఓకే, సో అది వచ్చేసి 2,30,000 కాంట్రాక్ట్ ప్రైస్ ఉంది. సో దీంట్లో మీకు IRCC బైక్ వస్తుంది, మీరు మళ్ళీ నడుపుకోవచ్చు. అండ్ 200cc కి చాలా డిఫరెన్స్ కూడా ఉంది కదా. సో చూసేటోళ్ళు కూడా RS 200 నడుపుతారు అని చెప్పేసి ఉంటుంది. సో ఈ వెహికల్ గురించి చెప్పండి. ఇది R15 V3 2019 మోడల్ అండి ఇది. సో ఇది వచ్చేసి మన దగ్గర 145 ఉంది, ఇది మీకు 135 చూపిస్తాను. తర్వాత NS 160 ఇది 2020 మోడల్. ఇది నేచురల్ 5 months ఓల్డ్ బైక్ ఉంటుంది. ఇది 5 months ఓల్డ్ బైక్ ఉంది. అవును, చాలా అంటే డిమాండ్ కూడా ఉంటుంది ఈ వెహికల్ కి. NS 160 కూడా ఎందుకంటే మైలేజ్ పరంగా చూస్తే NS 160 లుక్స్ లో కూడా మంచి ఉంటుంది కాబట్టి బైక్ జల్దీ వెళ్ళిపోతుంది. తర్వాత మన పక్కన ఎక్స్పల్స్ 200 ఉంది. ఓకే, ఇది కూడా 3 months ఓల్డ్ బైక్. 3 months ఓల్డ్ బైక్. ఇది కూడా చాలా నీట్గా ఉంది బైక్. ఇది కూడా చూడొచ్చు మీరు. అంటే ఆఫ్ రోడింగ్ బైక్ కి చాలా మంది ఆఫ్ రోడింగ్ బైక్స్ అడుగుతారు. హిమాలయన్ అడుగుతారు. హిమాలయన్ తీసుకుని కూడా ఎక్స్పల్స్ అడుగుతూ ఉంటారు, ఎందుకంటే సిమిలారిటీ చాలా సేమ్ ఉంటాయి దానికి. ఓకే ఓకే, సో ఇంకా చెప్తారా, ఇంకా ఏమైనా ఆఫర్స్ అంటే ఇంకా చెప్పానండి. ఇంకా దసరా ఆఫర్స్ కిందకైతే మీకు ఫైనాన్స్ తో దాంట్లో ఇది చేసుకోవచ్చు. ఓకే, సో అందరూ తప్పకుండా ఇక్కడికి వచ్చేసి చూడాలి. మీకైతే ఫస్ట్ ట్రైన్ చూపించుకోండి, ఎందుకంటే చాలా మోడల్స్ ఉన్నాయి నా దగ్గర. ఎగ్జాక్ట్ 2013 కార్ నుంచి కూడా బైక్స్ ఉన్నాయి నా దగ్గర. దాని తర్వాత RTR 200 ఉన్నాయి, RS 200 కూడా చాలా డిమాండ్ లో ఉంటుంది. AS 200 నా దగ్గర చాలా రేంజ్ ఆఫ్ బైక్స్ ఉన్నాయి ఈసారి. ఓకే, సో స్కూటీ కూడా మన దగ్గర, స్కూటీస్ కూడా చాలా రేంజ్ లో ఉంది. ఓకే, ఒకవేళ అంటే చాలా మంది ఏంటంటే మన లాస్ట్ వీడియో చూసినప్పుడు ఏమన్నా వెయిట్ లెస్ బైక్స్ కావాలా అంటే వెయిట్ తక్కువ ఉండాలని చెప్పి. సో మన దగ్గర హీరో ప్లెజర్ ఉంది, చాలా వెయిట్ లెస్ బైక్. అది చాలా డిమాండ్ ఉంది బైక్. అది హీరో ప్లెజర్ అనేది మైలేజ్ కి దానికి ఇంకా లైట్ వెయిట్ కి అది మంచిది బైక్. ఇంకోటి IRCC లో పోతే వాళ్ళకి అయితే అది బెస్ట్. ఇంకోటి స్కూటీస్ లో నడపాలంటే కొంతమంది ఏజ్ పర్సన్స్ ఉంటారు, అంటే ఏజ్ అంటే అట్లా కాదు, అంకుల్స్ వాళ్ళు వీళ్ళు ఉంటారు. సో వాళ్ళకి బైక్ నడపడం రాకపోతే కొంచెం IRCC కావాలంటే మీరు Aprilia 150 తో పోవచ్చు, ఎందుకంటే ఆల్మోస్ట్ అది బైక్ అంత రేంజ్ తో వెళ్తుంది 150cc కాబట్టి. యాక్టివా 2019 మోడల్ ఉంది మన దగ్గర. గ్రాజియా కూడా 2019 మోడల్ ఉంది. ఇది కూడా MT-15. ఇది కూడా దీనికి కూడా చాలా డిమాండ్ ఉంటుంది. ఇది వచ్చేసి 2019 మోడల్. దీనికి కూడా చాలా డిమాండ్ ఉంది. ఆల్రెడీ ఇది నా ఫైనాన్స్ లో బ్లాక్ అయింది అనుకుంటున్నాను, చూద్దాం. ఒకవేళ ఫైనాన్స్ అప్రూవ్ అయితే ఈ రోజు మేము బైక్ పంపించేస్తాం. ఓకే, సో అన్ని హాట్ డీల్స్ అన్నమాట. ఇప్పుడు చాలా తక్కువ. ఇంకా వెనకాల మన దగ్గర వెనకాల స్టాక్ కూడా చాలా మటుకి అడ్వాన్స్ ఇచ్చిన బైక్స్ అని వెనకాల పెట్టేస్తారు. ఓకే, సో ఎవరికి కావాలంటే కూడా తెప్పిస్తా ఉంటాం. ఇంకో ఇప్పుడు దసరా వస్తుంది కాబట్టి ఎంత తొందరగా వస్తే మీకు అంత తొందరగా రావచ్చు బైక్స్, ఎందుకంటే చాలా మటుకు ఇప్పుడు 3-4 బైక్స్ వెనకాల అడ్వాన్స్ వచ్చిన బైక్స్ ని మేము ఇప్పటికి ఇంకా దసరా ఉందని ఒక 4-5 బైక్స్ డెలివరీ చేస్తాం నిన్న మొన్నట్లో. ఓకే, సో ఇంకోటి లాస్ట్ మంత్ కూడా వచ్చేసి మనం ఆల్మోస్ట్ 50 to 55 బైక్స్ వరకు మనం సేల్ చేస్తాం ఇక్కడ. సో ఎందుకంటే కస్టమర్స్ కి మనం ఏంటంటే ఆటో డీల్స్ అనేది ముందు అంటే ఇంప్రూవ్ అయి కూడా వస్తా ఉన్నాం. అవును, రివ్యూ కూడా చూస్తూ ఉన్నారు కస్టమర్స్ కి మనం ఇది ఇస్తున్నాం, వారంటీ అనేది ఇస్తున్నాము. వాళ్ళకి ఏమైనా కావాలంటే మనం ఇది చేస్తున్నాం. మన ఫస్ట్ ఎయిమ్ ఏంటంటే కస్టమర్ హ్యాపీనెస్. సో దాని గురించి మనం ఎంత ముందుకైనా వెళ్తాం. సో ఏమైనా ఇష్యూ వచ్చినా కూడా మనం రిజాల్వ్ చేసి ఇస్తున్నాం కస్టమర్స్ కి. 90% అయితే రావు, ఒకవేళ వచ్చినా కూడా. ఓకే, సో చాలా హాట్ డీల్స్ ఉన్నాయి. సో తొందరగా వచ్చేసి వెహికల్స్ తీసుకోండి. సో ఇంకా ఏం బెనిఫిట్స్ ఉంది మీ దగ్గర తీసుకుంటే? నా దగ్గర బెనిఫిట్స్ అంటే నేను బైక్ సేల్స్ కూడా చేస్తాను, ఇంకా సర్వీస్ కూడా నా దగ్గరనే ఉంటుంది. ఓకే, సర్వీస్ ఉంటుంది. ఇంకా బైక్ రిలేటెడ్ ఏది ఉన్నా సరే, అంటే మీకు RTA వర్క్స్ కానీ, ఇన్సూరెన్స్ కానీ, లేకపోతే స్పేర్ పార్ట్స్ కానీ ఏది ఉన్నా సరే నా దగ్గర రాండి. ఓకే, వెహికల్ తీసుకున్న తర్వాత మొత్తం మీరే చూసుకుంటారు. మీరు ఇంకోటి సర్వీస్ నా దగ్గర ఇస్తే మీ సర్వీస్ రికార్డ్స్ అనేది నా దగ్గర ఉంటుంది. ఓకే, సో మీ దగ్గర మీరు సేల్ చేసినప్పుడు నా దగ్గర మంచి ఇది వచ్చే ఉంటుంది, ప్రైసింగ్ అనేది మంచిది వస్తుంది. సో ఇంకోటి నా దగ్గర రికార్డింగ్ అనేది ఉంటుంది మొత్తం. సర్వీస్ కి ఏమైనా డిస్కౌంట్ ఏమైనా ఇస్తారా? కొంచెం అటు ఇటు చేసి, అంటే బయట ప్రైస్ కంటే బయట దానికంటే తక్కువ చేపిస్తాం. ఒకసారి సర్వీస్ చూపిస్తాం. ఓకే, వచ్చి
పెద్ద పెద్ద బైక్స్ నుంచి నా దగ్గరకు వస్తున్నాయి. ఇప్పుడు ఆర్లీ కానీ ఏదన్నా పెద్ద పెద్ద బైక్స్ ఏమన్నా కూడా నా దగ్గర సర్వీస్కి వస్తున్నారు. సో ఇప్పుడు ఇంకా దసరా కాబట్టి చాలా మంది చేపించుకొని వెళ్ళారు. సో మీ దగ్గర పార్ట్స్ కూడా అవైలబుల్ ఉంటాయా? మొత్తం స్పేర్ పార్ట్స్ అన్ని నా దగ్గర. ఓకే. ప్రతి ఒక్క స్పేర్ పార్ట్ అంటే మీకు కావాలంటే నేను స్పేర్ పార్ట్స్ అన్ని తెప్పించి నేను చేపిస్తాను. ఓకే. నా దగ్గర అంతా ట్రైన్ టెక్నీషియన్స్ ఉన్నారు. ఫోన్లో చెప్తే కూడా మీరు రెడీ చేసి పెట్టారా? ఫోన్లో చెప్తే అంటే బైక్ తీసుకుంటే మాకు చూసి చెప్పాలి కదా, దాన్ని లేదు నాకు ఈ పార్ట్స్ కావాలి అని ఒకవేళ మీకు కాల్ చేస్తే అది తెప్పిస్తారా? ఓకే. సో వేరే ఎక్కడికైనా వెళ్ళాల్సిన అవసరం లేదనమాట, మీరు అన్నీ చూసుకుంటారు. వన్ ప్లేస్ టు ఆటో డీల్స్ రావచ్చు. ఓకే. ఇంకోటి నా పేరు సాకిత్. సో లిపి. నా నంబర్ వచ్చేసి 8297770088 8297670808 అండి. సో 9390935804 ఇది నా నంబర్. ఇది మీరు చాలా ఈజీగా రీచ్ అవ్వచ్చు మన ఆఫీస్కి. సో ఇది వచ్చేసి అమీర్పేట్ నుంచి వస్తే అమీర్పేట్ తర్వాత ఎస్ఆర్ నగర్ మెట్రో పిల్లర్ నెంబర్ 1009. సో మెట్రో పిల్లర్ నెంబర్ 1009 దగ్గర రండి. ఎన్హెచ్ హైవే పైనే మనకి మెట్రో స్టేషన్ దగ్గరనే మన స్టోర్ ఉంది. సో పిల్లర్ నెంబర్ 1009 ఈఎస్ఐ మెట్రో స్టేషన్ దగ్గర స్టోర్ ఉందండి. ఓకే. సో బోర్డు కూడా కనిపిస్తుంది అక్కడి నుంచి మెయిన్ రోడ్ మీకు బోర్డు కనిపిస్తుంది. ఓకే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.